తర్వాత పాటలు పాడేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఆయన మరి నోటితో చెప్పలేదు కానీ ఆయన పాటతోటే మనకు తెలుస్తుంది. పాట ఎలా పాడుతున్నాడు, పాటను ఏ పద్ధతిలో పాడుతున్నాడు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇక్కడ ఒక పాటను అన్ని కోణాల నుంచి పరిశీలించడం అందరికి సాధ్యం కాకపోవచ్చు, కానీ గాయకుడు మాత్రం చేయాలి. మామూలు అభిమానులైన శ్రోతలు చేయక్కర్లేదు కానీ గాయకుడు మాత్రం చేయాలి. అట్లా పరిశీలించినప్పుడు మాత్రమే ఆ పదాల ప్రయోగంలో ఉండేటువంటి ప్రత్యేకత తెలుస్తుంది. ఆ పాడిన విధానంలో ఉన్నటువంటి అందం తెలుస్తుంది. అవి తెలుసుకోకుండా పాడారనుకోండి, ఎవరికి ఆనందం కలిగించదు. ఫుట్పాత్ మీద దొరికే పుస్తకాలు తీసుకొని దాన్ని ఫాలో అయ్యారనుకోండి, సాహిత్యం భయంకరంగా ఉంటుంది. అది అలాగే ఒక కుర్రాడు పాడాడు, ఏడు కొంపల స్వామి ఎక్కడున్నావయం పాడాడు. ఒరే, 7 కొండల రాది 7 కొంపలు కావవి అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అంటే సాహిత్యాన్ని మనం తయారు చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తేడా ఒక్కోసారి పాట వినేటప్పుడు కాకు తాకు దాకు గాకు తేడా తెలియదు, వినడంలో ఒక తేడా తెలియదు. కానీ జాగ్రత్తగా గమనించాలి. దాన్ని పుస్తకం చూడటము లేకపోతే పెద్దల్ని అడిగి తెలుసుకోవడము ఇలాంటివి చూసుకోవాలి. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకున్న నీ దేశం ఎడు దిగదారు అనుంది. ఒక ఆయన నేను పాడాను, వేదిక మీద పాడాను, నాకు కోపం వచ్చింది కానీ తగ్గించుకొని చెప్పా. అలుముకున్న నీ దేశం ఎన్ని గజాలు అని పాడాడు. శిక్షణ లేదు ఇక్కడ. ఎన్ని గజాలు దానికి సంబంధం ఏంటి, ఇది కాకపోవచ్చు ఇంకోటి ఏదో ఉంది అనేటువంటి విచక్షణ లేకపోతే ఈ దెబ్బతింటుంది, సాహిత్యం దెబ్బతింటుంది. అట్లా దెబ్బ తినకూడదు. ఎవరి కోసమో కాదు, తన కోసమే. తాను సాహిత్యంలో తప్పు లేకుండా, బాణిలో తప్పులు లేకుండా, గమకాల తప్పులు లేకుండా పాడితేనే ఘంటసాలకు గౌరవం. తాను గౌరవం ఇచ్చినట్టుగా ఆ పాట సాహిత్యానికి, పాట కవికి గౌరవం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆధునిక గాయకుడు ఇవాళ పాడుతున్నటువంటి గాయకులందరూ కూడా, నేను ఎప్పటి నుంచో ఈ విషయాలు వేదిక మీద చెబుదాం అనుకున్నాను, కానీ వేదిక మీద అవకాశం రాలే. ఒకవేళ వచ్చినా కూడా మరి ఒకవేళ ఫీల్ అవుతారేమోనని భయంతో ఆగిపోయాను. ఇక్కడ నాకు మంచి వేదిక దొరికింది, వినేటువంటి సహృదయులు మీరంతా దొరికారు. అందుకోసం ఈ 4 మాటలు చెప్పగలుగుతున్నాను. ఇంకా ఏదైనా మీకు కావాలనిపిస్తే మీరు అడగండి, మాట్లాడతాం. నమస్కారం. నమస్తే గురువు గారు, చాలా విషయాలు చెప్పారు. చాలా చాలా సంతోషం సార్, చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకటి అందరికీ గుర్తు చేయాలనుకున్నాను. మొట్టమొదటి ఏంటంటే, వినపడుతుందా సార్? వినపడుతుందా? వినపడుతుంది. సతీ అనసూయలో పాటని మీరు చెప్పేంత వరకు అది అష్టపది అనుకోలే, సముద్రాల జూనియర్ రాశారని అనుకునే అనే వరవడిలోనే వెళ్ళిపోయింది. అలాంటిది మొట్టమొదట అది అష్టపది అని తేల్చి చెప్పింది మీరు సార్. ఆ విషయాన్ని ఈ సందర్భంగా మన సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, నేను సవరించుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. సముద్రాల జూనియర్ అని ఉంటుంది పుస్తకాలు. ఆ పుస్తకంలో ఏముంటుంది సార్, అట్లాంటి ఏమి ఉండవు. రచన సముద్రాల జూనియర్ ఉంటుంది కానీ ఇది చాలా ఇదే సినిమా కాదు, చాలా సినిమాల్లో నేను చూసే రచన సముద్రాల జూనియర్ అని ఉంది ఈ అష్టపదికి. పుస్తకాల్లో ఉంది. అవును, అది మొట్టమొదట ప్రపంచానికి అంటే తెలుగు ప్రజానికానికి బయటకి అంటే అష్టపదులు తెలుసు చాలా మందికి, బట్ ఈ అష్టపది సత్యన సముద్రాలది కాదు, ఇది అసలు వారిదే, జయదేవ్ గారిది అని మొట్టమొదట స్పష్టపరిచింది మీరు సార్. ఈ అష్టపదిని బాగా పాపులరైజ్ చేసి ఒక బాలకామేశ్వరవే, జయ జయ దేవ హరే, ఇంకెవరు పాడటం కాదు సార్. నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే, అతను చెప్పేవాడు అష్టపది అని చెప్పి పాడేవాడు. అది జయదేవ్ అష్టపది అని చెప్పి పాడేవాడు. మిగిలిన వాళ్ళు చాలా తప్పు చెప్పేస్తారు, సముద్రాలు దేరని
అంటే ఈ క్లారిఫికేషన్ మాత్రం నేను పురుషోత్తమాచారి గారి నుంచి మీ పుస్తకంలో కూడా చోటు వచ్చినట్టుంది, సముద్రాలతో నేను రాసినట్టు మొదట్లో మొదట్లో ఉంది. గాన చరిత్ర అది ఉంది. గాన చరిత్రలో అదే, అదే. నుంచి నేను సవరించుకునే అదే. అవకాశం అదే. పురుషోత్తమాచారి గారు ఇచ్చారు. అందుకనే రెండవ దాంట్లో సవరించాం సార్. నాకు తెలుసు నేను చూశాను. మీకు తెలిసిన విషయమైనా ఒకసారి మిగతా అదే, వాళ్ళకు అదే. కూడా చెప్పాలని. అయితే అలాగా తప్పులు రాకూడదు. ఆ కవికి మనం ఆ గౌరవం ఇవ్వాలి, ఇంకోటి పేరు రాకూడదు. సార్ నాది ఒక ప్రశ్న ఉంది. చెప్పండి. సముద్రాల జూనియర్ గారి అమ్మాయి శుభశ్రీ గారు సముద్రాల సీనియర్ జూనియర్ గారు కొన్ని పాటలు తీసుకొని లోతుగా సంగీత సాహిత్య విశ్లేషణ మీ చేత రాయించాలి, మిమ్మల్ని అడగమన్నారు. అంటే మీరు లలిత సంగీత పుస్తకం ఇవన్నీ బిజీగా ఉన్నారు కదా. నేను చెప్పిన అంటే లేదండి మీరు అడిగిన ఆయన ఎప్పుడు రాస్తానన్నా పర్వాలేదు అని అన్నారు. మొన్న కూడా నాకు చెప్పారు ఆవిడ ఫోన్ చేసినప్పుడు. సీనియర్ మీ ఇష్టం, మంచి హిట్ సాంగ్స్ కానీ ఏవైనా కానీ. ఎందుకంటే సముద్రాల సీనియర్ జూనియర్ పుస్తకాలు వచ్చినా ఈ సంగీత సాహిత్యం లోతుకు రాసిన ఎవరు లేదు, రాయలేదు. పుస్తకాలు చూశాను. అందుకని ఆవిడ వేయించింది ఆ పుస్తకాలు. బాబు ఆవిడ అన్నారనమాట, బాగా డీప్ గా రాసేవాళ్ళు ఎవరున్నారంటే అప్పుడు మీ పేరు చెప్పాను అనమాట. ఆ రోజు మీరు రాలేకపోయారు కదా, ఆవిడ వచ్చినప్పుడు హైదరాబాద్ మీరు రాలేనన్నారు. అప్పుడు పరిచయం చేస్తే ఆవిడ అన్ని మాట్లాడుతున్నారు మీతో, మీరు రాలేకపోయారు. మళ్ళీ జూలైలో వస్తున్నారు ఆవిడ హైదరాబాద్. ఆవిడకి చాలా కోరిక అది, ఏమైనా సరే మీ చేత రాయించాలని చెప్పి. మీ పుస్తకాలు చదివింది ఆవిడ, చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట. అది అందుకని మీరు ఎప్పుడు వీలు ఉంటుందో ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, ఆవిడతో చెప్తాను. అది మీకే వదిలేసారు, టైం మీకే వదిలేసారు. లలిత గీతాల విశ్లేషణ కావాలి. లలిత గీతాల విశ్లేషణ అదే నాకు తెలుసు, ఆవిడకి చెప్పా. లలిత గీతాలు చాలా పెద్ద పుస్తకం ఉండే, ఎంతో రీసెర్చ్ చేసి రాస్తున్నారు, అది అవుతే కానీ ఏది రాయనన్నారని కూడా చెప్పాను నేను. వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు రాయించండి అది కూడా ఆవిడ క్లియర్ గా చెప్పారు. అదనమాట. ఇక్కడ సముద్రాల గారి పాటలు సాహిత్యం చాలా గొప్పదండి. ఎంత లోతైన సాహిత్యం అండి అది. చాలా గొప్ప. ఒకడు జీటీవీలోను దేనిలోను ఈ పార్థసారథి అని పాడతా తీగలో పాడాడు కదా, అతను సముద్రాల గారి పాటలు పాడుతుంటే జొన్నమిత్తుల రామలింగేశ్వర గారి కదా ఆయన పేరు, జొన్నమిత్తులు. ఆయన విశ్లేషణ బాగా ఇచ్చాడు ఆయన. అది చూశాక నాకు అనిపించింది మాట, ఇంత డీప్ గా ఉంది, మనం ఎందుకు చేయకూడదు ఇలాంటిది. ఆయన పుస్తకాలు కూడా నా మనసులో అప్పుడే ఉండిపోయింది అనమాట. అది సరే ఈ ప్రయారిటీస్ లో అది వెనకబడింది, ఇప్పుడు ఆవిడ చేయిద్దాం అది. అంతేకాదు, మీకు తర్వాత చెప్పాను కూడా, ఘంటసాల గారి ఓన్ పిక్చర్స్, ఘంటసాల గారి సొంత సినిమాలో మూడు పిక్చర్స్ సంగీత సాహిత్య విశ్లేషణ రాయాలని కూడా మీకు చెప్పాను. మీకు గుర్తుంది, సొంత ఊరు మీకు గుర్తు అవన్నీ. మీరంతా బిజీగా ఉండి తర్వాత చూద్దాం ఉన్నారు. అమ్మో, మీ దగ్గర ఇటువంటి సబ్జెక్టు చాలా ఉన్నాయి మాస్టర్. అదే ఇటువంటి సబ్జెక్టు చాలా ఉన్నాయి మీ దగ్గర. ఉన్నాయి. మీరు అట్లీస్ట్ ఇంత బిజీగా ఉన్న ఆ జయదేవ్ అష్టపదులు రాశారు, అది ఏదో కారణాల వల్ల లేట్ అయిపోయింది కూడా. చివరికి వెళ్ళి శ్రీనివాస్ కోసం అయిపోయింది ఆ పుస్తకం. లేకపోతే మనం అప్పుడు ఏం చేసేవాడు. అది ఎప్పుడో రావాల్సింది, జనవరిలో డిసెంబర్లో రావాల్సిన పుస్తకం. అది కారణం అది మీ అదృష్టం, అది ఇచ్చింది అనమాట. అంతా డబ్బు అంతా రెడీ చేసుకున్నా కూడా అది ముందు మాడుకుంది, డిలే అవడంతో అయిపోయినా. నేను మళ్ళీ అమెరికా వెళ్ళటం. చాలా ఉన్నాయి సార్ అవి. రాసే వాళ్ళలో మీరు అన్నారే పాట ఫీల్ అయ్యి పాడాలి, అది లేదు సార్. ఆ రైటర్లో వాళ్ళు అందులో కవి హృదయంలోకి దొరపడి, గాయకుడు హృదయంలోకి దొరపడి మీరు రాస్తారు, పాటలు అర్థం చేసుకొని రాస్తారు. పురుషోత్తమాచారి ఆ ప్రతిభ అందరికీ లేదండి, అందరికీ లేదు. ఆయన మనోనేత్రంతో కవి భావనాయం, ఆ ఘంటసాల గారి కంఠంలో అవన్నీ లోతుగా స్టడీ చేసి మీరు రాశారు ఆ పుస్తకాలు. ఆ ప్రతిభ చాలా మందికి లేదు. నాకు తెలుసుకుంటే లేదు. ఇన్ని పుస్తకాలు వస్తున్నాయి చూస్తున్నాం కదండి, ఎక్కడుంది ఆ డెప్త్? ఎక్కడుంది చెప్పండి? లేదు, డెప్త్ లేదు. ఆ చదువుతుంటే మీ పుస్తకాలు నేను కంటిన్యూస్ వదలకుండా, ఏది శాస్త్రీయ సంగీతం, సినిమాలు
వదలబుద్ధే కాలేదు. అలా ఉండాలి పుస్తకం అంటే. తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది ఆ పుస్తకం. చూసారా, నాకు సంగీతం రాదు, బట్ అది చదువుతుంటే చాలా అర్థం అవుతుంది అన్నమాట. ఆ సంగీతంలో గొప్పతనం వాళ్ళ గొప్పతనం మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ పాడిన వాళ్ళకి అది తెలుస్తుంది. మన సంగీతం తెలియక్కర్లేదు. అది ఆ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సామాన్య మానవుడు కూడా తెలియాలి. అది మీరు చేశారు. మీ మదర్కి ఒంట్లో బాగాలేదు, కొద్దిగా డిలే అవుతుందన్నారు మీరు పుస్తకం ప్రైవేట్ సాంగ్స్. ఎంత టైం అయినా పర్వాలేదు సార్, మీరు పూజ చేయండి, ఎప్పుడైనా పూజ చేయండి అన్నా కూడా. అంటే మీరు అవి మరి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, రాయాలి, పాటలు మీరు ఏజ్ మీద చదవాలి విన్నారు కదా, లేకపోతే ఎలా రాయగలరు? ఒక తడవ విని రాసేవి కాదు కదండి. ఎంత డీప్, ఒక్కొక్క తడవ ఒక్కొక్క ఆలోచన వస్తుంది, ఒక్కొక్క తడవ వింటుంటే ఒక్కొక్క ఆలోచన వస్తుంది. అదే ఘంటసాల గారి పాటలు గొప్పతనం అది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు ఎంత కష్టపడి రాశారు నాకు తెలుసు. అది కష్టపడలేదు సార్, ఇష్టపడి రాశా. అందులో లలిత సంగీతం చాలా చాలా పేజెస్, 350 పేజెస్, పెద్ద పుస్తకం అది. పాటలది, లలిత గీతాల పాటలది. అందులో ఇప్పుడు ఈ అష్టపదుల్లో కూడా శ్రీనివాస్ గారు కొన్ని అష్టపదులు నా దగ్గర ఉంటే వారికి పంపించాను. అది ఎవరు పాడింది ఎవరు నాకేం తెలియదు, బట్ పక్కని చెప్పేశారు. అన్నదాతలో బలాన వాళ్ళు పాడేది అందులో చేశారు, అవన్నీ రిఫరెన్స్ ఇచ్చారు. నా దగ్గర పాటలు ఉన్నాయి కానీ తెలియదు, నాకు అసలేం తెలియదు. వెంటనే వినంగా చెప్పేశారు, ఈ బలానా సినిమాలో బలానా వాళ్ళు చేశారు, బలానా వాళ్ళు పాడారు. అదే అష్టపదులు టంగుటూరి సూర్యకుమార్ గారు పాడారు, సుశీల గారు పాడారు, అది బాలమురళి గారు పాడారు కొన్ని. అంటే ఆ పాట మీద వారికి ఉన్నటువంటి పాట మీద ఉన్న ఆ గ్రిప్ ఆయనకి చక్కని బలానా వాళ్ళు పాడిందని చెప్పాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, అవన్నీ ఎంత స్టడీ చేసి ఉండాలి. అది నేను ఇప్పుడు పిహెచ్డి థీసిస్ లో రిఫరెన్స్లు రాస్తాం, బలానా వాడు అలాగా టక్టగా చెప్పేసేవాడు. అది దట్ ఈస్ ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్కి చాలా సంతోషం సార్, వెరీ గ్రేట్. ఇన్ డెప్త్ యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్. అది పెద్దలు వచ్చున్నారు, మీరు కూడా వచ్చున్నారు, మరి మ్యూట్ చేసుకున్నారు సార్. నేను మళ్ళీ పిలుస్తాను వారిని. అయితే ఈ లోపు నేను అందరికన్నా చిన్నవాడిగా ఒక చిన్న విషయం చెప్తాను. నేను చదువుతున్నంతసేపు నాకు కూడా ఇప్పుడు డాక్టర్ కేవీ రావు గారు చెప్పినవన్నీ అనిపించాయి. పురుషోత్తమాచార్యులు వారి బుక్స్ చదువుతున్నంతసేపు ఇంకొకటి నాకు అనిపించింది అంటే ఎంతో క్లుప్తంగా ఉంటాయి సార్ చెప్పే విషయాలు. చాలా క్లుప్తంగా ఉంటాయంటే, కానీ చాలా డీప్ గా ఉంటాయి. అది ఐ హావ్ నాట్, అంటే నేను ఇంతకు మునుపు బుక్స్ చదివాను కొన్ని, కానీ ఇలా ఉండడం ఇదే నేను మొదటిసారి చూడడం నాకున్న పరిచయంలో. సో అందుకే అద్భుతంగా అనిపించాయి ఫస్ట్. కొన్ని పదాలకు అర్థాలు కూడా రాశారు తాత్పర్యం ముందర పాటలకి. అవి కొన్ని పదాలు మనం అర్థం వేరే విధంగా అనుకునేవాళ్ళు. అది చదివాక తెలిసింది, ఓహో ఇదే అర్థం అని చెప్పి ఆ సాహిత్యానికి. అది అన్నిటికీ రాయాలి, మళ్ళీ ఎక్కడైతే మనం మిస్టేక్ అవుతామో వాటికి రాయాలి. అది ఆయన నాలెడ్జ్ కూడా లేకపోతే రాయలేదు. సామాన్య మానవుడికి తెలియదు అనే దృష్టిలో ఆలోచించి రాశారు. అది ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Thank you. Please like, share and subscribe.